హలో గైస్, ఈరోజు ఈ వీడియోలో కొత్త షోల్డర్ గైడ్, అది ఏ బ్రాండ్ అయినా అవ్వచ్చు, దాన్ని ఎలా మెయింటైన్ చేయాల్సి ఉంటుంది, అలాగే మనం ఏం తప్పులు చేస్తున్నాం, ఆ తప్పులు చేయకుండా లైఫ్ అనేది చాలా ఎక్కువ రావాలంటే షోల్డర్ గైడ్ అనేది ఏ టిప్స్ పాటించాలో ఈ వీడియోలో అయితే మనం మాట్లాడుకుందాం. చాలామంది కొత్త షోల్డర్ గైడ్ని కొన్న తర్వాత సరైన విధంగా ఉపయోగించకపోవడం వల్ల టిప్ చాలా త్వరగా బ్లాక్ అవుతుంది లేదా పాడైపోతుంది. ఇది నా పాత షోల్డర్ గైడ్ టిప్. మీరు ఇది చూస్తే ఇది పూర్తిగా బ్లాక్ అయిపోయింది. ఇలా అవ్వడానికి మెయిన్ రీజన్ వచ్చేసి సరైన మెయింటెనెన్స్ లేకపోవడం, అలాగే చిన్న చిన్న తప్పులు అయితే చేయడం. ఇప్పుడు నేను చెప్పబోయే టిప్స్ మీరు పాటిస్తే మీ షోల్డర్ గైడ్ లైఫ్ డబుల్ అవుతుంది, అలాగే మీ షోల్డర్ గైడ్ కూడా చాలా నీట్గా అయితే ఉంటుంది. ఒకసారి ఈ షోల్డర్ గైడ్ అయితే అన్బాక్సింగ్ చేసేద్దాం ఈ వీడియోలోనే. ఇది వచ్చేసి షోల్డర్ బ్రాండ్ నుంచి 25 వాట్ షోల్డర్ గైడ్ ఇది చాలామంది యూజ్ చేసేదే. ఈవెన్ చెప్పాలంటే టెక్నీషియన్స్ 8 years 9 years 10 years నుంచి కూడా యూజ్ చేసిన వాళ్ళు ఉన్నారు ఈ షోల్డర్ గైడ్ని. ఇది ఇలాంటివి అయితే మీరు ప్రిఫర్ చేయండి, కొంచెం లో కాస్ట్ కాకుండా. ఇది రిలయబిలిటీ ఎక్కువ ఉంటుంది, సేఫ్టీ కూడా ఎక్కువ ఉంటుంది అనమాట ఈ షోల్డర్ గైడ్స్. ఫస్ట్ హీటింగ్. కొత్త షోల్డరింగ్ అయితే తీసుకున్న వెంటనే మనం షోల్డరింగ్ అయితే చేయకూడదు. ముందుగా ప్లగిన్ చేసి 1 or 2 minutes అయితే మనం దానికి టైం ఇవ్వాలి వేడికి వరకు. సో అలా వెయిట్ చేయడం వల్ల ఏమవుతుందంటే మన షోల్డరింగ్ గైడ్ మీద డైరెక్ట్గా మనం ప్రెజర్ వేయకుండా ఉంటామన్నమాట. అలాగే షోల్డర్ గైడ్ 2 minutes అయితే ఫుల్ టెంపరేచర్ అని రీచ్ అవుతుంది. సో దట్ మనకు షోల్డరింగ్ కూడా బాగా అయితే జరుగుతుంది అనమాట. చాలామంది ప్లగిన్ చేసిన 30 secondsకే షోల్డరింగ్ చేయడం మొదలు పెడతారు, కానీ అలా చేస్తే టిప్ సరైన టెంపరేచర్గా చేరకపోవడం వల్ల షోల్డర్ బాగా మెల్ట్ అవ్వదు. అలాగే మన షోల్డర్ గైడ్ మీద కూడా ప్రెజర్ అయితే పడిపోతుంది. సో ఐరన్ పూర్తిగా వేడెక్కిన తర్వాత మాత్రమే షోల్డరింగ్ చేస్తే షోల్డర్ బాగా ఫ్లో అవుతుంది, అలాగే మనకి పని కూడా నీట్గా అయితే ఉంటుందన్నమాట. ఫస్ట్ టిన్నింగ్ అంటే ఏంటంటే ఐరన్ వేడెక్కిన వెంటనే టిప్ మీద కొంచెం షోల్డర్ అయితే వేసుకోవాలి. దీన్నే టిన్నింగ్ అంటారు. ఇలా ఎందుకు చేయాలి అంటే టిప్ మీద ఒక చిన్న షోల్డర్ కోటింగ్ అనేది ఏర్పడుతుంది అనమాట మనం షోల్డర్ వేసుకోవడం వల్ల. అది టిప్ని గాలి వల్ల వచ్చే ఆక్సిడేషన్ నుంచి రక్షిస్తుంది. ఆక్సిడేషన్ అంటే మనం ఇందాక చూసాం కదా, టిప్ బ్లాక్గా అయిపోయింది. అలా బ్లాక్ అయిపోయినప్పుడు మనకి షోల్డర్ అనేది మనకు పట్టదనమాట షోల్డరింగ్ వేయడానికి. అది ఆక్సిడేషన్ అంటే. అలాగే ఇంకొక అడ్వాంటేజ్ కూడా ఉంది. టిప్ మీద షోల్డర్ ఉండడం వల్ల హీట్ ట్రాన్స్ఫర్ అనేది చాలా బాగా జరుగుతుంది అనమాట. అంటే మనం పీసీబీ మీద ఏదైనా కాంపోనెంట్ షోల్డరింగ్ చేస్తున్నప్పుడు హీట్ అనేది ఫాస్ట్గా మనకి ట్రాన్స్ఫర్ అయితే అవుతుంది. అందుకే కొత్త ఐరన్ వాడేటప్పుడు టిన్నింగ్ చేయడం చాలా ఇంపార్టెంట్. ఓవర్ హీటింగ్. షోల్డర్ గైడ్ని ఓవర్ హీట్ చేయడమే చాలా పెద్ద మిస్టేక్. ఓవర్ హీట్ ఎప్పుడు అవుతుంది? అవసరం లేకుండా చాలాసేపు షోల్డర్ గైడ్ని ఆన్లో ఉంచినప్పుడు. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఏదో ప్రాజెక్ట్ చేస్తున్నారు అనుకుందాం, దాంట్లో షోల్డరింగ్ మీరైతే చేయాలి. బట్ మీకు మధ్యలో ఇంకా వేరే పనులు కూడా ఉంటాయి. ఒక 1 minute 2 minutes అలా షోల్డర్ గైడ్ని ఆన్లో ఉంచేస్తే ఓకే. బట్ 15 minutes 30 minutes మీరు ఇంకేదైనా పని చేసినప్పుడు షోల్డరింగ్ గైడ్ని అనేది ఆన్లో ఉంచితే దీనివల్ల టిప్ త్వరగా బ్లాక్ అవుతుంది. అలాగే టిప్ లైఫ్ కూడా చాలా వరకు తగ్గిపోతుంది అనమాట. ఆక్సిడేషన్ కూడా పైన అయితే పట్టేస్తుంది టిప్కి. అందుకే మీరు కొంతసేపు పని చేయకపోతే ఐరన్ని స్టాండ్లో పెట్టి ఆఫ్ చేయడం అనేది చాలా మంచిది. మళ్ళీ అవసరమైనప్పుడు మళ్ళీ ఆన్ చేసి యూజ్ చేసుకుంటే సరిపోతుంది. మనం స్టార్టింగ్లో ఏం మాట్లాడుకున్నాం? షోల్డర్ గైడ్ని ఆన్ చేసిన 2 minutes తర్వాత ఫస్ట్ చేయాల్సిన పని షోల్డర్ అప్లై చేయడం. అలాగే షోల్డర్ పని పూర్తి అయ్యాక కూడా షోల్డరింగ్ ఐరన్ ఆఫ్ చేసే ముందు టిప్ మీద కొంచెం షోల్డర్ అయితే వేయాలి. అలా చేస్తే టిప్ మీద ఒక చిన్న షోల్డర్ లేయర్ అనేది ఏర్పడుతుంది. టిప్ని ఆక్సిడేషన్ నుంచి రక్షిస్తుంది. అంటే ఐరన్ చల్లబడుతున్నప్పుడు కూడా టిప్ సేఫ్గా అయితే ఉంటుందన్నమాట. సో ఇలా ఆన్ చేసిన తర్వాత అలాగే ఆఫ్ చేసే ముందు షోల్డర్ అనేది అప్లై చేసుకుంటే మన షోల్డర్ గైడ్ టిప్ లైఫ్ అనేది ఆల్మోస్ట్ డబుల్ అయితే అవుతుంది. సో ఇదైతే చాలామంది తెలియక చేసే మిస్టేక్. ఇది చెప్పాలంటే నేను కూడా స్టార్టింగ్లో అయితే చేశాను. సో ఇప్పుడు అలా చేసినందుకైతే చాలా బాధపడుతున్నాను అనమాట. బట్ అప్పుడు నాకు తెలియదు. బట్ చాలామంది ఇప్పుడు తెలియని వాళ్ళు ఉంటారు కాబట్టి వాళ్ళకి చెప్పాలని చెప్తున్నాను. సో ఇది వచ్చేసి శాండ్ పేపర్ అనమాట. నార్మల్గా మనం ఏం చేస్తామంటే మనం కొన్ని రోజులు వాడిన తర్వాత ఇక్కడ మనకి బ్లాక్గా అయిపోవడం స్టార్ట్ అవుతుంది ఈ టిప్ దగ్గర. అప్పుడు ఏంటంటే మనకి షోల్డర్ అనేది తీసుకోదు అనమాట. మన షోల్డర్ మీద ఎంత ఇచ్చినా ఇదైతే తీసుకోపోయినప్పుడు మనం ఏం చేస్తామంటే పైన బ్లాక్గా అయిపోయింది, అది మళ్ళీ షైనింగ్ కావాలంటే ఇలా శాండ్ పేపర్తో ఇలా చేస్తే వచ్చేస్తుంది అని చెప్పేసి ఇలా చేస్తాం అనమాట. సో దానివల్ల ఏమవుతుందంటే పైన మనకి నార్మల్గా నికెల్ కోటింగ్ అనేది వస్తుంది అనమాట. ఈ టిప్ పైన నికెల్ కోటింగ్ అనేది ఉంటుంది. ఆ నికెల్ కోటింగ్ ఏమవుతుందంటే మనం ఇలా ఈ శాండ్ పేపర్ చేయడం వల్ల ఆ పైన ఉన్న ఎంతో కొంత నికెల్ కోటింగ్ కూడా మొత్తం అయితే రిమూవ్ అయిపోతుంది అనమాట. అది అయిపోయి లోపల మనకి కాపర్ అనేది వచ్చేస్తుంది. చూడండి, ఇదైతే మనకి కాపర్ కనిపిస్తుంది. ఈ కాపర్ లేయర్ అయితే ఎప్పుడైతే వస్తుందో మనకి మనకి షోల్డర్ వైర్ ఇంకా ఏం చేసినా అయితే తీసుకోవద్దు అనమాట. ఈ టిప్ అయితే డ్యామేజ్ అయిపోయినట్టే.
అలా మనం వాడితే ఇలా ఈ ఎలిమెంట్ కూడా అయితే డ్యామేజ్ అయిపోతుంది అనమాట. సో ఎప్పుడు కూడా మీరు ఈ శాండ్ పేపర్ కానీ లేకపోతే ఏదైనా ఇలాంటి పీచ్ కానీ ఎప్పుడు కూడా మీరు ట్రై చేయకండి. ఇలా డిప్ చేసి ఇలా అయితే మీరు చేయకండి. చాలామంది చెప్తారు యూట్యూబ్లో ఇలా చేస్తే టిప్ క్లీన్ అవుతుందని. కాదు, ఇదైతే పోతుంది అనమాట. అలా చేస్తే దీన్ని మీరు చంపుతున్నట్టు. ఇప్పుడు కూడా మీరు చేయాల్సింది ఏంటంటే క్లీన్ చేయడానికి ఇలాంటిదే వాడాలి, ఇలాంటి స్పాంజే వాడాలి అండ్ ఇలాంటి శాండ్ పేపర్ అయితే చేయకూడదు అనమాట. మనం ఏదైనా ఒక షోల్డరింగ్ ఐరన్ వాడుతున్నప్పుడు అది ఎఫిషియెంట్గా వర్క్ అవ్వాలి అండ్ అది మనకి ఎక్కువ లైఫ్ రావాలంటే ఇక్కడ మెయిన్ వచ్చేసి ఈ షోల్డరింగ్ స్టాండ్ అనమాట. చాలామంది ఏం చేస్తారంటే షోల్డరింగ్ స్టాండ్ వాడకుండా ఇలా అయితే వాడేస్తుంటారు. ఇలా హీట్ చేసినప్పుడు ఇలా పక్కన పెట్టేసి అలా యూజ్ చేసి మళ్ళీ పక్కన పెడుతుంటారు అనమాట. సో అలా చేసినప్పుడు ఏమవుతుందంటే ఈ షోల్డరింగ్ ఐరన్ అనేది హై టెంపరేచర్కి అయితే రీచ్ అయిపోతుంది. అరౌండ్ ఒక 450 degrees అలా రీచ్ అయిపోయినప్పుడు ఏమవుతుందంటే ఈ ఎలిమెంట్ అనేది బాగా హీట్ ఎక్కువైపోయి ఈ బిట్ మీద అయితే ఎఫెక్ట్ పడుతుంది అనమాట. ఈ బిట్ వచ్చేసి ఏమవుతుందంటే క్రాక్స్ ఇచ్చేస్తుంది. ఈ పైన నికెల్ కోటింగ్ అనేది కొంచెం క్రాక్స్ ఇచ్చేసి ఆటోమేటిక్గా మనకి నెక్స్ట్ ఫ్యూచర్లో మనం ఆన్ చేసినప్పుడు చిన్నగా పైన అంటే ఊడిపోతుంది అనమాట. పొరలుగా ఊడిపోయి మన బిట్ అనేది డ్యామేజ్ అయిపోతుంది. సో మీరు ఏంటంటే ఎప్పుడు కూడా ఇలాంటి స్టాండ్ అయితే యూజ్ చేసుకోవాలి. ఇలా స్టాండ్ యూజ్ చేసినప్పుడు ఏమవుతుందంటే ఈ షోల్డర్ ఐరన్కి ఉన్న హీట్ అంతా కూడా ఈ షోల్డరింగ్ ఇక్కడ స్ప్రింగ్ ఉంది కదా, స్ప్రింగ్ లాగా దీని నుంచి అయితే హీట్ డిసిపేట్ అయిపోతుంది అనమాట. అంతా ఇది అబ్జర్వ్ చేసుకొని ఎక్సెస్ హీట్ అయితే ఇది అబ్జర్వ్ చేసుకుని బయటకి అయితే పంపించేస్తుంది. సో మీ స్టాండ్ అయితే యూజ్ చేయడం మస్ట్ అనమాట షోల్డరింగ్ చేసి ఎవరైనా సరే. గైస్, ఫైనల్గా నా సజెషన్ ఏంటంటే మీరు షోల్డరింగ్ ఐరన్ ఏది తీసుకున్నా సరే మంచిది తీసుకోండి. కొంచెం ప్రైస్ ఎక్కువైనా పర్లేదు, సేఫ్టీ అయితే ఫస్ట్ ఆ ప్రియారిటీ పెట్టుకోండి. ఎందుకంటే చిన్న తప్పు ఏదైనా జరిగినా సరే మీకు లైఫ్ లాంగ్ అయితే బాధపడాల్సి వస్తుంది అనమాట. మంచి షోల్డరింగ్ ఐరన్ తీసుకొని నేను చెప్పిన టిప్స్ అన్ని పాటిస్తే ఒక 3-4 years అయినా సరే షోల్డరింగ్ ఐరన్ అనేది చాలా ప్రాపర్గా అయితే వర్క్ అవుతుంది. ఈ వీడియో మీకు ఉపయోగపడింది అనిపిస్తే లైక్ చేయండి. ఇంకా ఇలాంటి ఎలక్ట్రానిక్ ప్రాజెక్ట్స్ టిప్స్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ ఒక మంచి వీడియోలో కలుద్దాం. హ్యాపీ షోల్డరింగ్.